ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంగళవారం రోజు నేను పోలేరమ్మ తల్లికి సత్తి పెట్టుకున్నాను. చాలా చక్కని తల్లి, బంగారు తల్లి. ఎవరు ఏ కోరికలు తీర్చినా కూడా మన కోరికలన్నీ నెరవేరుస్తుంది పోలేరు తల్లి. పొలిమేరలో ఉండి మనల్ని రక్షిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ తల్లి. పోలేరమ్మ తల్లి లేని ఊరంటూ ఉండదు. కొలిమేరలో ఉండి మనల్ని ఏ దుష్ట శక్తులు ఏమీ మనల్ని ఇది చేయకుండా, ఎలాంటి మనకి ఇబ్బందులు లేకుండా ఊరిని కాపాడుతూ ఉంటుంది పోలేరమ్మ తల్లి. అందుకని మంగళవారం రోజు నేను అమ్మవారికి సద్ది నైవేద్యంగా, ఇదిగోండి అమ్మవారికి నైవేద్యంగా సద్ది పెట్టుకున్నాను. పోలేరమ్మ తల్లికి చల్లని పెరుగు వేసి అమ్మవారికి పెట్టుకుంటే చల్లగా శాంతించి మన కోరికలన్నీ తీరుస్తూ నెరవేరుస్తూ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా నమ్మకం అమ్మవారంటే. నాకు చాలా ఇష్టం కూడా పోలేరమ్మ తల్లి అంటే. నేను ఏ పని చేసినా ఫస్ట్ అమ్మవారిని తలుచుకొనే చేస్తాను. అందుకేనండి చూడండి, ఇలా దేవుడి గుడిలో ఇలా దేవుడి మందిరానికి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇలా అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను. నేను అలా చేస్తుంటాను. ఎక్కువ చాలా ఇష్టం. నేను ఏ ఊరికి వెళ్ళినా పోలేరమ్మ తల్లి గుడికి కంపల్సరీగా వెళ్తుంటాను. ప్రతి ఒక్కళ్ళు ప్రతి దేవుళ్ళని ఎప్పుడు మనం రోజు నిత్యం లేచి దేవుడికి నమస్కారం చేసుకుంటే మనకు ఆ రోజు మొత్తం ఎంతో మంచి జరుగుతుంది. దేవుడు చేయని సృష్టి అంటూ లేదు. దేవుడు నడిపించింది మనం ఎక్కడికి నడవలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకన్నా, మనం అందరినీ నమ్మే కన్నా మనం భగవంతుడిని నమ్ముకుంటే మనకి ప్రతిఫలం ఉంటుంది. భగవంతుడు మన వెంట ఉండి ఎప్పుడూ నడిపిస్తాడు. మనుషుల కన్నా ఈ రోజుల్లో భగవంతుడిని మనం ఎక్కువ నమ్ముకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోజు దేవుడికి నమస్కారం చేసుకోండి. మనం అహంకారం అన్నీ తొలగిపోవాలి. మనం దేవునికి వంగి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటే మనలో ఉన్న అహం అనేది పోతుంది, గర్వం అనేది పోతుంది. అందుకనే దేవునికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటారు. కాబట్టి అందరూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు దేవునికి నమస్కారం చేసేటప్పుడు మనం బాగుండాలి, మనకే మంచి జరగాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి, ఈ ప్రపంచాన్ని మంచిగా చూడు స్వామి అని చెప్పి మనము ఎప్పుడూ కోరుకోవాలి. మన స్వార్థం మనం అనేది చూసుకోకూడదు. కాబట్టి అందరం ఓం పోలేరమ్మ తల్లి నమః అనుకుందాం. ఈరోజు మంగళవారం కాబట్టి ఓం సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి.